హైదరాబాద్ చందానగర్ గంగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ఆర్కే కలెక్షన్స్ బిల్డింగ్ కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. 2 బిల్డింగ్స్ తో పాటు పక్కనే ఉన్న హాస్పిటల్ భవనానికి కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో హాస్పిటల్లోని పేషెంట్స్ సిబ్బందిని ఖాళీ చేయించారు పోలీసులు. ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ చందానగర్ గంగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ఆర్కే కలెక్షన్స్ బిల్డింగ్ కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. 2 బిల్డింగ్స్ తో పాటు పక్కనే ఉన్న హాస్పిటల్ భవనానికి కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో హాస్పిటల్లోని పేషెంట్స్ సిబ్బందిని ఖాళీ చేయించారు పోలీసులు. ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. చందానగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అటు సెంట్రో షాపింగ్ సంబంధించిన నిర్వాహకులు, అందులో పనిచేసేవారు వెంటనే అప్రమత్తమై లోపల ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి వేశారు. ముందుగా ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తము బిల్డింగ్ మొత్తం కూడా అది వ్యాప్తి చెందడంతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి ఆర్కే అనే ఒక బట్టల దుకాణము, దానికి కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సంబంధించిన అధికారులు దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి, మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 5 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్ల నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపుగా ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చింది. లోపల ఎవరు క్యాజువాలిటీస్ అయితే లేవు, మనుషులు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఆస్తి నష్టము అటు షాపింగ్ కాంప్లెక్స్, సెంట్రోకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, దాని పక్కనే ఉన్నటువంటి బట్టల దుకాణానికి సంబంధించి కావచ్చు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనేది మాత్రము పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంతమేరకు భయాందోళన చెందుతున్నారు. పక్కనే అటు కమర్షియల్ స్లాట్స్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించడంతో పాటు వెనకే కూడా మొత్తము దీనికి మెయిన్ రోడ్ పైనే ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. మెయిన్ రోడ్ వైపు వదిలేస్తే మిగతా 3 దిక్కుల్లో కూడా మొత్తము బిల్డింగ్స్ ఉండడము, అవన్నీ కూడా మంటలు వ్యాప్తి చెందితే మాత్రం ఖచ్చితంగా దాని పరిణామాలు వేరుంటాయని అధికారులు భావించారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్గా ఈ బట్టల దుకాణం పక్కనే ఒక ఫెర్టిలిటీ సెంటర్, మెటర్నిటీ సెంటర్ కూడా ఉంది. ఇందులో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా, ఎందుకంటే ఆల్రెడీ సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఆ పక్కనే ఉన్నటువంటి బట్టల దుకాణానికి మంటలు వ్యాప్తించాయి. ఆ బట్టల దుకాణం పక్కనే ఈ హాస్పిటల్ అంటే ఫెర్టిలిటీ సెంటర్ కూడా ఉండడంతో అందులో పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు వెంటనే వాళ్ళందరినీ బయటికి తీసుకురావడము, ఇతర ప్లేస్కి తరలించడం. ఎందుకంటే మంటలు పక్కపక్కనే ఆనుకొని ఉన్నాయి బిల్డింగ్స్ కాబట్టి ఖచ్చితంగా మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని భావించి మంటలు కొంతమేరకు ఈ ఫెర్టిలిటీ సెంటర్కి కూడా కొంతమేరకు మంటలు వ్యాపిస్తున్న క్రమంలోనే ఫైర్ అధికారులు, ముఖ్యంగా ఫైర్ ఫైటర్స్ ఎక్కడ వాటికి వ్యాప్తి చెందకుండా మెయిన్గా ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఫైర్ అనేది అంటుకున్నదో అక్కడికక్కడే దాన్ని అంతా కూడా ఆర్పివేసే ప్రయత్నాలు అయితే చేశారు. ప్రస్తుతం ఫైర్ సంబంధించిన ఫైర్ ఫైటర్స్ ఇంకా ఫైట్ చేస్తున్నారు. అటు ల్యాడర్స్ కావచ్చు, లేకపోతే క్రెయిన్లని ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళి కూడా, ఎందుకంటే బిల్డింగ్ సంబంధించి పైకి మొత్తం కూడా మంటల్ని అదుపు చేశారు. కానీ బిల్డింగ్ లోపల కొంతవరకు ఇంకా అగ్నికీలాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ల్యాడర్లు వేసుకొని పైకి వెళ్ళి ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేయడంతో పాటు క్రెయిన్ సహాయంతో మొత్తం కూడా వాటర్ చేసి మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారుల్ని మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాదాపుగా మంటలు అన్ని కూడా అదుపులోకి వచ్చాయి. కానీ లోపల ఇంకాస్త దట్టమైన పొగలు అలుపుకొని ఉన్న కారణంగా లోపల ఇంకా కొంత ఫైర్ ఉంది అని భావిస్తున్నాం. కాబట్టి ఫైర్ సంబంధించిన ఫైటింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా కొంతమేరకు చందానగర్ మెయిన్ రోడ్ పైన ఇది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సంబంధించి కూడా చాలా వరకు జామ్ అయిన సిచ్యువేషన్, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. కొంతమేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగి వాహన మూవ్మెంట్ని కాస్త ఫాస్ట్ అప్ చేయడంతో పాటు వెహికల్ మూవ్మెంట్ అంటే ఎక్కడ ఆగకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి. సో చందానగర్
సెంట్రో షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్లో మాత్రం ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎలాంటి ప్రాణ నష్టం లేదు అనేది మాత్రం అధికారులు చెప్పడంతో పాటు ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంటే అసలు ఈ రెండు షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా ఎంటైర్ మంటల అదుపులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు చేస్తాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.